ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క వాగ్దానం ధ్యానించుకుందాము. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము దేవుడు అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానం అండి. అబ్రహాముకు దేవుడు ఏమని వాగ్దానం చేశారండి? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తానంటున్నారు. నీ నామాన్ని అంటే ఆయన పేరుని, అబ్రహాము అనే పేరును గొప్ప చేస్తానన్నాడండి దేవుడు. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదను అని దేవుడు ఇక్కడ అబ్రహాంతో మాట్లాడుతున్నారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. దేవుడు చేసిన వాగ్దానం అబ్రహాము జీవితంలో నెరవేర్చబడింది. దేవుడు అబ్రహాంతో అన్నారు, నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నారు. అలాగే ఈ రోజున అబ్రహాముని గొప్ప జనముగా చేశారు. అబ్రహాము సంతానం విస్తరించబడింది. నీ నామాన్ని గొప్పగా చేస్తానన్నారు. ఈరోజు అబ్రహాము పేరును మనం వింటున్నాము. అబ్రహాము పేరు ఈరోజు బైబిల్ గ్రంథంలో రాయబడింది, చూసారా? ఆయన నామాన్ని అంటే నామము అంటే పేరు, అబ్రహాము గారి పేరును గొప్ప చేశారు దేవుడు. అలాగే ఆశీర్వాదంగా ఉంటావన్నారండి. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తానన్నారండి దేవుడు. అలాగే అబ్రహాము గారు ఈరోజు అందరికీ ఆశీర్వాదంగా ఉన్నారు. ఈరోజు విశ్వాసులకు తండ్రి అని అబ్రహాము గారికి పేరు పెట్టబడి ఉందండి. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు యందు నమ్మకం ఉంచుతారో, విశ్వాసం ఉంచుతారో వాళ్ళు అబ్రహాము సంతానము, అబ్రహాము కుమారులు అని పిలువబడతారనమాట. విశ్వాసులకు తండ్రి. ఈరోజు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కళ్ళ తండ్రి అబ్రహాం అనమాట. అంటే అబ్రహాము విశ్వాసం నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలన్నమాట. కాబట్టి ఈ మాటలు చూడండి, అబ్రహామును దీవించిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు, తప్పని దేవుడు. కాబట్టి దేవుడు ఒక్క మాట మాట్లాడారు అంటే అది ఎంతో విలువైన మాట అండి. ఆయన మాట తప్పడు. మనుషులుగా మనమైతే మాట తప్పుతాం. ఈరోజు మాట్లాడిన మాట రేపు మాట్లాడం. దేవుడైతే ఒక్కసారి ఆయన మాట ఇచ్చారంటే ఆయన మాట తప్పే దేవుడు కాదు. అయితే అబ్రహాము దేవుడిచ్చిన ఈ మాటను బట్టి, దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని తన జీవితంలో నెరవేర్చుకోవడానికి అబ్రహాము ఎంతో దేవుని మీద విశ్వాసం ఉంచారు. దేవుడు మాట విన్నారు, దేవుని మాటకు లోబడ్డారు. దేవుడు ఏ మార్గం గుండా నడిపిస్తే ఆ మార్గం గుండా అబ్రహాము నడిపించబడ్డాడండి. దేవుని మీదే విశ్వాసం ఉంచారనమాట. కాబట్టి ప్రియమైన సహోదరులారా, 2025వ సంవత్సరం, ఈ సంవత్సరం మీరు వాగ్దానం కార్డులు తీసుకునే ఉంటారు. మరి దేవుడు ఆ వాగ్దానంతో మీతో మాట్లాడి ఉంటారు. అయితే మీరు ఆ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చుకోవాలి. మీరు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క వాగ్దానము మీ జీవితంలో ఫలించాలి, మీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే అబ్రహాము వలె మీరు కూడా విశ్వాసంగా ఉండండి. దేవుని మార్గంలో నడుచుకోండి. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడే మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారు. అబ్రహాము నామాన్ని గొప్ప చేసిన దేవుడే మీ పేరును కూడా గొప్ప చేస్తారు. అవునండి, ఆయన నమ్మిన బిడ్డల్ని తలగా ఉంచుతారు కానీ తోకగా ఉంచరండి. పైవాడిగానే ఉంచుతానంటున్నాడు కానీ కిందవానిగా ఉంచుతానని దేవుడు చెప్తులేడు. అప్పు ఇచ్చే వాళ్ళుగానే ఉంచుతానంటున్నారు కానీ అప్పు తీసుకునే వాళ్ళుగా ఉంచనంటున్నారు. గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మిన బిడ్డలందరినీ కూడా దేవుడు గొప్ప స్థితిలోనే ఉంచారు. అబ్రహాము విశ్వాసాన్ని దేవుడు బలపరిచారు. అబ్రహాము వంశాన్ని అభివృద్ధి పొందించారు. అబ్రహాము నుంచి వచ్చిన సంతానాన్ని గొప్ప జనముగా ఆయన చేశారు. మరి యేసు ప్రభువు వారు దేవుని కుమారుడు, మనందరికీ దేవుడు, మన విమోచకుడు, మన రక్షకుడు అయిన ప్రభువు యేసుక్రీస్తుల వారు కూడా అబ్రహాము సంతానం నుంచి వచ్చారనమాట. మరి ఆయన చేసిన వాగ్దానం అబ్రహాము జీవితంలో నెరవేర్చబడింది అంటే
అబ్రహాము దేవుని వాగ్దానం మీద నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి, దేవుని యందు భయభక్తులు కలిగి, విధేయత కలిగి నడుచుకున్నాడు. దేవుని వాగ్దానం తన జీవితంలో నెరవేర్చబడింది. మరి మీరు నేను కూడా ఆ విధంగా ఉంటే దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. అబ్రహామే కాదండి, దావీదు, యోసేపు, సొలొమోను, యాకోబు, ఇస్సాకు, ఇలా బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు ఉంటారనమాట. వాళ్ళందరూ కూడా దేవుని వాగ్దానం మీద నమ్మకం ఉంచి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండబట్టి, దీనులుగా దరిద్రులుగా ఉన్న వాళ్ళని దేవుడు హెచ్చించి గణపరిచారండి. దావీదుని చూస్తే దావీదు గొర్రెల కాపరి అనమాట. గొర్రెల కాపరి అయిన దావీదుని దేవుడు రాజుగా చేశారు. చూసారా, దావీదు ద్వారాగా దావీదు కుమారుడు సొలొమోను రాజయ్యాడు. అబ్రహాము గారు కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు నుంచి యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడండి. యాకోబు అనే పేరుకు మోసగాడు అని అర్థం. కాబట్టి ఆ మోసగాడైన తన పేరును తొలగించి దేవుని జనాంగంగా ఇశ్రాయేలుగా దేవుడు యాకోబు పేరును మార్చారు. యాకోబు నామాన్ని దేవుడు హెచ్చించారనమాట. యాకోబు నుంచి సంతానాన్ని విస్తరింపచేశాడనమాట. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని యాకోబు జీవితంలో దేవుడు నెరవేర్చారనమాట. ఈరోజు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మీ దేవుడు, నా దేవుడు మన ఎడల ఉండి, మన పక్షాన ఉండి, మన జీవితాల్లో గొప్ప మేలులు ఆయన చేస్తాడు. కాబట్టి దేవుని మీద నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి. మీరు ఏ స్థితిలో ఉన్నా, మీరు దీన స్థితిలో ఉన్నారా, హీన స్థితిలో ఉన్నారా, దేవుడు ఒకనొక రోజున మిమ్మల్ని హెచ్చిస్తారు. కాబట్టి ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. ఆయన ఆశీర్వాదం కొరకు వేచి చూడండి. మీ నమ్మకాన్ని, మీ విశ్వాసాన్ని వదిలిపెట్టద్దు. విశ్వాసంతో దేవుని వెంబడించండి. దేవుడు మీకు తోడుగా ఉండి మీ పక్షాన గొప్ప మేలులు దేవుడు చేస్తారు. ఈ వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డని దేవుడు బలపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. యేసు నామములో ఆమేన్.